హరీష్ రావు నువ్వు రాజీనామా ఎప్పుడు చేస్తావు అని దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి సవాల్ విసిరారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో దుబ్బాక నియోజకవర్గం ఇన్ఛార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో దుబ్బాక రైతు వేదికలో సీఎం రేవంత్ రెడ్డి ఏకకాలంలో ₹1,00,000 రుణమాఫీ రైతులకు చేస్తూ రైతులతో మాట్లాడే వీడియో కాన్ఫరెన్స్ లోకి చేరుకుని చెరుకు శ్రీనివాస్ రెడ్డి దుబ్బాక నియోజకవర్గం రైతులతో కలిసి వీక్షించారు. అనంతరం రైతులతోటి మరియు కాంగ్రెస్ శ్రేణులతో కలిసి రైతు వేదిక నుండి స్థానిక దుబ్బాక బస్టాండ్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా చెరుకు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ పార్టీ సంపన్నులకు మాత్రమే బ్యాంకు రుణమాఫీ చేశారు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం తెలంగాణ రైతులకు ఏకకాలంలో ₹1,00,000 రుణమాఫీ చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికి దక్కిందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా చెరుకు శ్రీనివాస్ రెడ్డి మాజీ మంత్రి హరీష్ రావుకు సవాల్ విసిరారు. సీఎం రేవంత్ రెడ్డి మాట నిలబెట్టుకున్నారు మరియు నువ్వు సిద్దిపేట ఎమ్మెల్యేకు రాజీనామా ఎప్పుడు చేస్తున్నావు అంటూ హరీష్ రావును డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు రైతులు పాల్గొన్నారు. చరిత్రలో రైతుల కోసం, రైతుల జీవితాలు బాగుపడాలి, నష్టపోయిన రైతాంగాన్ని, దేశానికి అన్నం పెట్టే రైతన్నను ఆదుకోవాలని చెప్పి వరంగల్ డిక్లరేషన్ల మే 6 నాడు 2022 వరంగల్ డిక్లరేషన్లో చెప్పినట్టు ఏకకాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి గతంలో 2004లో రుణమాఫీ ₹1,00,000 చేసిన చరిత్ర ఆనాడు కాంగ్రెస్ పార్టీది. మళ్ళా రైతాంగానికి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చిన రాహుల్ గాంధీ గారు తెలంగాణ రైతాంగానికి, కష్టాల్లో ఉన్న రైతాంగానికి ₹2,00,000 ఏకకాలంలో రుణమాఫీ చేయడం ఈ దేశ చరిత్రలో సాహసోపేతమైన నిర్ణయం. అప్పుల ఊపిలో టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సంపదను దోచుకొని అప్పుల ఊపిలో నెట్టిన ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చినాక తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి ఏకకాలంలో ఈరోజు ₹1,00,000 ఆగస్టు 15లోపు ₹2,00,000 రుణమాఫీ చేయడం యావత్ తెలంగాణ రైతాంగం గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రతి ఒక్క రైతు చేతులు జోడించి నమస్కరించి మీరు మా పైన చూపిన ప్రేమాభిమానాలకు ఈ రాష్ట్రానికి మీరు కలకాలం ముఖ్యమంత్రిగా ఉండాలని ప్రతి ఒక్క పేద రైతు కోరుకుంటుండు. అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం సంపన్నులకు వేల కోట్ల బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణాన్ని మాఫీ చేసింది తప్ప రైతాంగానికి ఎప్పుడు చేయలే. రైతుల కోసం ప్రజాపాలన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే బీజేపీ కార్పొరేట్ వ్యవస్థ కొమ్ముగాచి దేశ సంపద దోచుకున్న వ్యక్తులకు రుణం మాఫీ చేసింది. కానీ ఈరోజు కష్టపడే రైతులు దేశానికి అన్నం పెట్టే రైతుకు ఈరోజు రుణమాఫీ చేయడం అది కాంగ్రెస్ వల్లనే సాధ్యమవుతుంది. ఈ వేదిక ద్వారా హరీష్ రావుని హెచ్చరిస్తూ ఉన్నా, డిమాండ్ చేస్తూ ఉన్నా, నువ్వు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తాను. నువ్వు చేయవని తెలుసు, ఎందుకంటే అబద్ధాల ఆడులో ఈ దేశంలో నంబర్ 1 అంటే హరీష్ రావే. ఒకవేళ నువ్వు నిజంగా తెలంగాణ బిడ్డవైతే, తెలంగాణ అమరవీరుల స్తూపానికి ఎప్పుడైతే నువ్వు దండలేస్తావో, నిజంగా తెలంగాణ బిడ్డవైతే రాజీనామా చేయి, లేకపోతే నువ్వు తెలంగాణ ద్రోహివి, తెలంగాణ రైతు ద్రోహివి. టీఆర్ఎస్ పార్టీ నాయకులను హెచ్చరిస్తా ఉన్నా, కాంగ్రెస్ ప్రభుత్వం 6 హామీలు అమలు చేసి కేవలం 7 నెలలనే 29,000 కోట్ల ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి ఉచిత బస్సు కావచ్చు, సిలిండర్ కావచ్చు, ప్రజాపాలన సాగిస్తున్న ప్రభుత్వానికి రైతులు ఎప్పుడుగా అండగా ఉంటారు. ఖచ్చితంగా దుబ్బాక నియోజకవర్గం కూడా రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అభివృద్ధి చెందుతుంది. మరొకసారి రైతుల తరఫున ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు చెప్తున్నాం. ఎవరైతే రైతులకు ఏదైనా ఇబ్బంది ఉండి లోన్ మాఫీ ఏదైనా కాకపోతే మా ఆఫీస్కి వచ్చి మీరు ఒక వినతి పత్రం ఇవ్వండి. ఖచ్చితంగా మేమే వచ్చి మంత్రులతో కావచ్చు మాట్లాడి ఆ రుణమాఫీ చేసే బాధ్యత కూడా ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త తీసుకుంటాడు.
మా ఆఫీస్కి వచ్చి మీరు ఒక వినతి పత్రం ఇస్తే మీ పక్షాన మీకు రుణమాఫీ అయ్యేంత వరకు కూడా మేము తిరిగి రుణమాఫీ చేస్తామని రైతులందరికీ విజ్ఞప్తి చేస్తూ మరి రైతులకు కూడా రాబో రోజుల్లో మంచి పంటలు వేసుకొని మీరు అందరూ కూడా సుభిక్షంగా మనస్ఫూర్తిగా ఉంటాను. జై కాంగ్రెస్.